మోహనవాణి శ్రోతలకు నమస్కారం. ఈ షాట్లో వామకుక్షి అంటే ఏమిటి, చేసే విధానం, వాటి యొక్క లాభాలు ఏమిటో దీంట్లో చూద్దాము. వామకుక్షి అనేది ఆయుర్వేదము, యోగశాస్త్రంలో చెప్పబడిన ఒక ఆరోగ్యకరమైన నిద్ర విధానం. సరళంగా చెప్పాలంటే ఎడమవైపు తిరిగి పడుకోవడాన్ని వామకుక్షి అంటారు. వామకుక్షి అంటే ఏమిటి? వామ అంటే ఎడమ భాగము, కుక్షి అంటే పక్కకి లేదా పార్శ్వము. ఎడమ వైపు పక్కకు తిరిగి పడుకుని విశ్రాంతి తీసుకోవడాన్ని వామకుక్షి. ఇది ముఖ్యంగా భోజనం తర్వాత రాత్రి నిద్ర సమయంలో చేయడం శ్రేయస్కరమని శాస్త్రాలు చెబుతాయి. వామకుక్షి చేసే విధానము: నేలపై లేదా మంచం మీద ఎడమవైపు పక్కకు తిరిగి పడుకోండి. తలకి చిన్న దిండు పిల్లో ఉపయోగించండి. కుడికాలు కొంచెం మడిచి ఎడమకాలు నేరుగా ఉంచవచ్చు. కుడి చేయి శరీరానికి ముందు భాగంలో సౌకర్యంగా ఉంచండి. శ్వాస సహజంగా లోతుగా తీసుకోవాలి. భోజనం చేసిన వెంటనే పరుగులు పెట్టకుండా 5 నుండి 10 నిమిషాల తర్వాత వామకుక్షిలో పడుకోవడం మంచిది. వామకుక్షి వల్ల లాభాలు ఏంటంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మన కడుపు నిర్మాణం ప్రకారం ఎడమవైపు పడుకుంటే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. గుండెకు ఉపశమనం, గుండె ఎడమవైపే ఉంటుంది. వామ కుక్షి వల్ల రక్త ప్రసరణకు సహకారం లభిస్తుంది. ఆమ్లత్వము తగ్గుతుంది. కుడివైపు పడుకుంటే ఆమ్లాలు పైకి రావచ్చు, ఎడమవైపు పడుకుంటే అది తగ్గుతుంది. లోతైన నిద్ర వామకుక్షి శరీరాన్ని శాంతింపజేస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది. ఆయుర్వేద దృష్టిలో ఎడనాడి అంటే చంద్రనాడి ఎడమవైపు సంబంధం. ఇది మనసుకు శాంతి, భావోద్వేగ సమతుల్యం ఇస్తుంది. ఎవరు జాగ్రత్తగా ఉండాలి? తీవ్రమైన గుండె సమస్య ఉన్నవారు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు వైద్యుడు సలహాతోనే చేయాలి. తాత్విక అర్థం: వామకుక్షి అంటే శరీరాన్ని మాత్రమే కాదు, మనసును విశ్రాంతికి అప్పగించడం. ఆరోగ్యం ధనం కంటే గొప్పది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.